హాయ్ అందరికీ. ఈరోజైతే ఇంకో మంచి టెంపుల్ మీకు షేర్ చేస్తున్నాను. గుట్టుపైనున్న 6 టెంపుల్స్ ఉంటాయి, ఖచ్చితంగా చూడాల్సినవి. ఈరోజు అయితే మొత్తం టెంపుల్ పైన ఉన్నవన్నీ కూడా కవర్ చేసుకుందామని ఇంకా రూమ్ నుంచి అయితే బయలుదేరాము. ముందు దర్శనం అయిపోయి రూమ్కి వచ్చేసరికి 2:00 అయిందండి. ఎక్కడ వాళ్ళం అక్కడ అలసిపోయి పడుకున్నాము. మార్నింగ్ 8 వరకు మెలకు రాలేదు. అమ్మో మళ్ళీ టైం అంతా అయిపోతుంది అంటే పైన టెంపుల్స్ అన్నీ విజిట్ చేసుకోవాలి, ఇంతసేపు పడుకున్నాం ఏందనిపించింది. లేచి ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ నుంచి అయితే బయటికి వెళ్ళాము. వేడిగా అయితే టీ అయితే తాగాము. రూమ్ ఆపోజిట్ మంచిగా మాకు టీ స్టాల్ ఉంది. ఇంకా పిల్లలు అయితే ఇంక బ్రేక్ఫాస్ట్ చేయించి మంచిగా వాటర్ అయితే తాగించాము. తిరుమలలో మనకి ప్లాస్టిక్ అవాయిడ్ కదా, ఈ గాజు గ్లాసులు అయితే భలే ఉన్నాయి. మేమైతే ఒక 2 తీసేసుకున్నాము. చాలా బాగుంది. జస్ట్ 50 రూపీసే విత్ వాటర్తో. ఇదే మనం వాటర్ బాటిల్ బయట తీసుకుంటే చాలా, నాకు తెలిసేది 150 160 అలా ఉంటుంది. ఇక్కడ 50 రూపీస్లోనే వచ్చేసింది విత్ బాటిల్తో తీసుకున్నాము. ఇంకా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. ఒక 3 ఫ్యామిలీస్ షేరింగ్ మాట్లాడుకున్నాము. మనం ఒక్కలమే వెళ్తే 3500 ఏమో చెప్పారు. ఇలా షేరింగ్లో అయితే మనకి 1600-1700 అలా పడిపోతుంది. హాఫ్ మనీకే వచ్చేస్తుంది అన్నట్టు. అందుకే అనేసి అయితే ఇంకా మేము వెళ్ళాము. ఎక్కడ ఆగడానికి ఉండదు. అండ్ మనకి ఏంటంటే మంచి టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా కలిసి వెళ్తే కూడా బాగుంటుంది అనేసి ఇంకా మా పార్ట్నర్స్ కూడా ఫస్ట్ కొంచెం ఎవరెవరమో కానీ మేము చూసిన టెంపుల్స్ అన్నీ అంటే ఒక దాని తర్వాత ఒకటి చూస్తుంటే మంచిగా క్లోజ్ అయిపోయాము. ఇప్పుడైతే ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్తున్నాము. ఎంత చల్లగా ఉందంటే మేము మంచి వింటర్లో వెళ్ళాం కాబట్టి ఫుల్ కూల్గా ఉంది. అండ్ జీపు మాట్లాడుకున్నాము. కార్ అయితే ఆ జర్నీ నేను ఎంజాయ్ చేయలేను, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అనేసి జీప్ అయితే మాట్లాడుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. జర్నీ కూడా బాగుంది అనిపించింది. గుట్టపైన ఉన్న టెంపుల్స్ మీరు ఎంత వీలైతే ఎర్లీగా అంత స్టార్ట్ చేయండి. ఈవినింగ్ 6 వరకు కంప్లీట్ అవ్వాలి. 6 తర్వాతకి మనం ఏమి చూసిన ఫీల్ ఉండదు. అండ్ 6 తర్వాతకి కూడా మనల్ని ఉండనివ్వరు అన్నట్టు. కొంచెం అంత ఫారెస్ట్ లాగా ఉంటుంది కదా. ఇంక ఇక్కడికైతే శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చాము. ఫుల్ క్రౌడ్ ఉంది. పైకి ఫస్ట్ స్వామివారి ఇక్కడనే మొదటి అడుగు వేశారంట. సో ఇక్కడ దీపం అలా పెట్టేసి ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి స్వామివారి పాదాలకి. ముందు రోజు దర్శనం అయినాక మేము ఏమీ తీసుకోలేదు. దర్శనం అయ్యేసరికి 11-11:30 అయింది. ఆ చుట్టుపక్కల అన్నీ చూసి టెంపుల్ దగ్గర మళ్ళీ దీపం మళ్ళీ కొబ్బరికాయ కొట్టేసి బయటకు వచ్చినాక చేసేసరికి ఆల్మోస్ట్ 1:30 అయింది. రూమ్కి వచ్చేసరికి 2 అయింది. ఇంకా స్వామివారి పాదాల దగ్గరనే నేనైతే మంచిగా ఏమన్నా షాపింగ్ చేసుకోవాలనుకుంటే బ్యాంగిల్స్ను మా ఫ్యామిలీ వాళ్ళందరికీ, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడనే నేను అమ్మవారిని కూడా తీసేసుకున్నాను. స్వామివారి పాదాలు మీరు కూడా మంచిగా మొక్కుకోండి. ఎంత బాగా అయిందంటే ఇంత పెద్ద లైన్ ఉన్నా కూడా చాలా ఫాస్ట్గా అక్కడ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండడం వల్ల ఫాస్ట్గా అయిపోయింది. మొత్తానికైతే స్వామివారి పాదాలు దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ లైన్లో ఉన్నంతసేపు వెదరు, అక్కడ బర్డ్స్, మంచి సౌండ్, మంచి అట్మాస్ఫియర్ అండి. ఎంత బాగుందో, పీస్ఫుల్గా ఉంది. ఎంత పైన ఉన్నాయో చూడండి స్వామివారి పాదాలు. ఇక్కడ పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఇలా ఉయ్యాల కడతారంట. అండ్ మా పిల్లల కోసం అయితే ఇది బర్డ్స్ సౌండ్, వాటర్ వేసే బర్డ్స్ సౌండ్ ఇలా వచ్చింది తీసుకున్నాము.